హెల్మెట్ ధరించి వాహనం నడపండి, మన రక్షణ కోసం వస్తుంది అందరూ ప్లాన్ చేస్తారు. అవునా కాదు? తను ఉంటుంది క్యారీ బ్యాగ్ ద్వారా మీరు ఆ వస్తువులు తీసుకొని మీరు కొన్ని ఒక 1000 రూపాయలు 4000 10,000 వస్తుంది లేదు, మేము బ్యాగ్స్ తీసుకొచ్చి అంటించి ఆ అమౌంట్ మైనస్ చేస్తారని అడగండి. మనం ఎలాగైతే కొత్త కొత్త సంస్కరణలు చేపడతామో బ్యాగ్లు వస్తాయి. మరి క్యారీ బ్యాగ్ లో వాడాలని ఉందండి. బడ్జెట్ చట్టం నాయకత్వం అక్కడ నుంచే చేస్తున్నాడు మనోడు. గబుకినట్టు ఏం స్తంభించిపోతారు, మొత్తం మూసేస్తారు. గౌరవ శాసనసభ్యుల వారికి, గౌరవ మేయర్ గారు శ్రీమతి షేక్ విజయబాబు గారికి, ఏలూరు కార్పొరేషన్ పరిధిలో స్థానిక శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ గారు, కార్పొరేటర్లకు, నగర ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు, నా సహచర ఉద్యోగస్తులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముందుగా కార్యక్రమాన్ని ప్రతిజ్ఞతో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నమ్ముతూ ఈ రోజు నుండి స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలన, వాటి ప్రత్యామ్నాయ వినియోగంపై దిశగా ప్రయత్నిస్తాను. స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా ఈ రోజు ప్రాముఖ్యత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిర్మూలించడం. మనందరికీ ప్రతి మనిషి అయినా, ప్రతి వస్తువు అయినా, ప్రతి జంతువు అయినా చనిపోయిన తర్వాత చేరాల్సింది భూమిలోకి. మనిషి చనిపోతే మనిషి శరీరం భూమి లోపల ఎంతకాలం ఉంటుంది? మహా అయితే 10 రోజులు. మిగతా ఏ వస్తువులైనా 4 రోజుల పాటు డీకంపోస్ట్ అయిపోతాయి. కానీ ఒక్క ప్లాస్టిక్ మాత్రం భూమిలోకి వెళ్ళిన తర్వాత 1000 సంవత్సరాలు పెరుగుతుంది. ఈరోజు మనం వాడినటువంటి ప్లాస్టిక్ కప్పు కానీ, ప్లాస్టిక్ కవర్ కానీ వాడి అట్లా పడేసామంటే అది భూమి లోపలికి వెళ్ళిందంటే 1000 సంవత్సరాలు అది బతికే ఉంటుంది. అందుకనే ఈ ప్లాస్టిక్ వినియోగంపై భవిష్యత్తు తరాలకు కలిగేటువంటి అనర్థాలను వివరిస్తూ మీకు స్టార్టింగ్ లో ఒక ఫ్లెక్సీ పెట్టించాం. ఆ ఫ్లెక్సీలో 2050లో ఒక చిన్నారి తన తల్లిదండ్రులకి తన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు ఇలా చేసిపోయారని చెప్పి బాధపడతా తన తల్లిదండ్రులకు రాసినటువంటి లేఖ ఆ ఫ్లెక్సీ మీద మీకు వివరించడం జరిగింది. మీటింగ్ జరిగింది. ప్రతి సచివాలయంలో కూడా ఈ QR కోడ్ డిస్ప్లే చేశాం. మీ మొబైల్ తో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఆ ప్లాస్టిక్ మూలంగా మానవాళి ఫోన్స్ లో వస్తాయి కాబట్టి సచివాలయంలో కానీ ఇక్కడ కానీ ఆ QR కోడ్ ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సారథి గారిని కోరుకుంటున్నా. చంద్రబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. సభ్యులు ఎస్ఎంఆర్ చంద్రబాబు గారికి, ఎంఆర్ఓ గారికి, మహిళా సోదరులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకం ఈ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకునే కాలుష్య నివారణకి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా మరి ఒక వేదిక ద్వారా అందరికీ కూడా వివరించుకోవడం జరుగుతుంది. మరి అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, అలాగే మరి స్వచ్ఛంద సంస్థల వారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ కూడా మరి ప్రజలకి ఈ యొక్క ప్లాస్టిక్ వాడకం వల్ల ఏ విధమైనటువంటి అనార్థాలు వస్తాయో ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది. మరి దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకున్నప్పుడే అది సాధ్యం అవుతుంది. మరి ఏ విధమైనటువంటి అనారోగ్యం గురవుతా ఉన్నారు, కాలుష్యానికి ఎంత ముప్పు ఉన్నది ఇప్పుడు కూడా మరి ఇప్పుడే మన గౌరవ కమిషనర్ గారు వివరించడం జరిగింది. మరి ఆ యొక్క
ప్లాస్టిక్ వ్యర్థాలని ఎక్కడైతే కాలువల్లో ఉన్నట్టయితే మరి వర్షపు నీరు కూడా ఆ కాలువలకి వెళ్లే ద్వారా అడ్డుపడి మరి రోడ్లు మునిగిపోయే పరిస్థితులు వస్తూ ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి అవగాహనతో మరి ఈ యొక్క ప్లాస్టిక్ నిర్మూలనని మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. మరి మార్కెట్లకి వెళ్ళేటప్పుడు కూడా ఒక క్లాత్ బ్యాగ్స్ గానే తీసుకెళ్ళడం కానివ్వండి, అలాగే ప్రతి ఇంటికి మరి తడి చెత్త పొడి చెత్త ప్లాస్టిక్ వ్యర్థాలని వేరువేరుగా ఉంచి మరి డోర్ కలెక్షన్స్ కి విధమైన సహకారం అందించినప్పుడు మరి ఇదంతా కూడా మన పొల్యూషన్ ని కంట్రోల్ చేసుకోగలుగుతాము. మరి మీరందరూ కూడా మన ఇంటి దగ్గర ఏదైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడ కూడా మరి మొక్కలు పెంచే కార్యక్రమం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మీరందరూ పూర్తి సహకారం అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఆర్టీఓ గారిని సభను దర్శించి 2 మాటలు మాట్లాడాల్సింది. మూడో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మనం ఏదో ఒక థీమ్ తీసుకుని మనం నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా ఈ వారం నోటు ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వద్దని చెప్పే ఒక కార్యక్రమం తీసుకున్నాం. మనందరికీ తెలుసు ప్లాస్టిక్ వ్యర్థాలు అవి ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అయిన స్ట్రాలు, డిస్పోజబుల్ కప్స్, లెస్ దాన్ 75 మైక్రాన్స్ ఉండే ప్లాస్టిక్ మెటీరియల్ కూడా బయోడిగ్రేడబుల్ కాదు. అది భూమిలో కలవదు, కలిసినా చాలా కాలం పడుతుంది. అందుకని దాన్ని నియంత్రించడం, వీలైనంత తగ్గించుకోవడం, కొన్ని సందర్భాల్లో వాటిని పూర్తిగా మానేయడం కూడా మనకి చేస్తాం. మనం అందుకే ఈ మధ్య బయోడిగ్రేడబుల్ మెటీరియల్ కూడా షిఫ్ట్ అవుతున్నాం. ప్లాస్టిక్ స్ట్రాలకు బదులు పేపర్తో చేసిన స్ట్రాస్, పేపర్తో చేసిన క్యారీ బ్యాగ్స్ మనం పెద్ద ఎత్తున వాడడానికి కూడా చూస్తున్నాం. సో ప్రజలందరూ కూడా దీన్ని అవగాహన తీసుకుని అందరికీ కూడా ప్రచారం కూడా కల్పించి పెద్ద ఎత్తున షాపుల్లో కానీ రెస్టారెంట్లో కానీ ఏదైనా తినుబండారాలు తీసుకునే చోట కానీ ప్రతి చోట ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తి స్థాయిలో మనం వాడటం మానేస్తే మన భవిష్యత్ తరాలకు కూడా మనం మంచి సారవంతమైన భూమి పర్యావరణాన్ని అందించగలుగుతామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒక గుట్టగా పేరు పడింది. ఆ ప్లాస్టిక్ కింద నుంచి ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ జూట్ తో తయారు చేసి వీటన్నిటిని వాడండి. త్వరగా డీకంపోస్ట్ అవుతే ప్రతి కార్యక్రమానికి వాళ్ళు వస్తే ఇంకా మిగతా పనులు ఏం చేస్తారంటే మీకు ఇంత ముందు ఒకసారి చెప్పాను 150 మంది నేను వచ్చే మీటింగ్ కి నేను క్యాటర్ చెప్పుకుంటా, రాకపోతే నేనే బాధ్యత తీసుకుంటా. ఆ డివిజన్ కి నేను మళ్ళీ ఇంకోసారి నేను రోజు పని చేసేటప్పుడు 150 మంది లేడీస్ ఆ రోజు నా డివిజన్ కి వచ్చే బాధ్యత నేను తీసుకుంటా. వాళ్ళు రాకపోతే వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను అదే సమాధానం చెప్తా. ప్రతి డివిజన్ లో కూడా ఎప్పుడైనా సరే ప్రజలందరికీ కూడా నేను అందుబాటులో ఉంటున్నప్పుడు ఆ డివిజన్ కి వచ్చేటప్పుడు నా క్యాడర్ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పుకుంటారు నేను వస్తున్నానని చెప్పి. వాళ్ళ సమస్యలతో పాటు వాళ్ళు నేను ఉన్నాను సేపు అరగంట సేపు నా కార్యక్రమాన్ని వాళ్ళు వింటాడు. ఆ ధైర్యం నాకుంది. నేను ఆ సమస్యలను నేను ఫేస్ చేసేయగలిగే ధైర్యం కూడా నాకుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ఎప్పుడైతే కార్యక్రమం జరిగిందో మీరు 3 డివిజన్ కి సంబంధించిన కార్యక్రమానికి ఉన్న ఆర్పీలు కానీ ఆ గ్రూప్ లో ఉన్న సభ్యులు మట్టిగా రండి. మీరు మిగతా దగ్గరికి ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్ మామూలుగా టౌన్ వైడ్ జరిగేటప్పుడుగా మీరు కార్యక్రమం చేసుకోండి. మరి స్వచ్ఛ భారత్ అనేది ప్రతి నెల కూడా 3వ శనివారం మనం చేసుకుంటున్నాం. ఈ రోజున ప్లాస్టిక్ నిరోధించడం కోసం ఏదైతే సింగిల్ టైం యూజ్ చేస్తున్నామో దాన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బ్యాన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో మీరు ఏదైనా స్థాపించుకుని చిన్న కుటీర పరిశ్రమగా మీరు ఏదైతే పేపర్ బ్యాగ్స్ కానీ ఏదైతే పేపర్ కప్స్ కానీ ఏదైతే మీరు ఏలూరుకి సరిపడా మీరు అందించే పరిస్థితిలో ఉన్నప్పుడు డెఫినెట్ గా ఏలూరులో ప్లాస్టిక్ వాడకం లేకోకుండా చేసే బాధ్యతను నేను తీసుకుంటానని మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ ఉపాధితో పాటు ఏదైతే మనం అందరం కూడా ఎక్కడ పడితే అక్కడ వర్షాకాలం వచ్చినప్పుడు కాలువలన్నీ స్ట్రక్ అయిపోతున్నాయో, కాలువల్లో నీరు పారట్లేదు, అన్నింటికి కూడా మనమే కారణం. ప్రతి ఇంటి ముందు కూడా మీరు ఏ సందులోకి వెళ్ళండి, ఒక్క సందు ప్లాస్టిక్ బ్యాగ్ కానీ ప్లాస్టిక్ గ్లాస్ కానీ లేకుండా ఉండే కాలువ ఎక్కడ మన ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడా కనిపించదు. ఏలూరే కాదు ఎక్కడా కనిపించదు. కానీ అది కనిపించుకోకుండా చేసే బాధ్యత మనం తీసుకోవాలంటే మనం అందరం కూడా దాంట్లో బాధ్యతను తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే అప్పుడు రోజు కూడా వాడే వాళ్ళు ఇంటి ముందు ఏదైనా వేస్తే ఆ పేపర్ కానీ దీన్ని కానీ పేపర్ అనుకో కాలంలో పడినా కూడా 2 రోజులకో 3 రోజులకో నానిపోతే అది అసలు కనిపించదు. అదే ప్లాస్టిక్ అయితే నానినా సరే 5 రోజులకైనా సరే అది కుళ్ళిపోయి పురుగు దోమలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని వాడుకోకుండా ఉండే పరిస్థితిని మీరు అందరూ కూడా దాని పట్ల జాగ్రత్త వహించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.
అవుందని చెప్పి మీ అందరికి ఇంటిమేషన్ వస్తాం. ఎక్కడికక్కడ ప్రతి వారం కూడా ఏదైతే నెలకు ఒకసారి చేస్తున్నామో ఆ కార్యక్రమం నెలవారీ ఏదైతే ఆర్పీలు మీటింగ్ వేసుకుంటారో, సిఓలు మీటింగ్ వేసుకుంటారో, అందులో ఆ కార్యక్రమం గురించి అక్కడ వివరించండి, ఈ విధంగా ఉంది అని చెప్తే వాళ్ళు కూడా ఎంతో కంటే మొత్తం అందరూ కూడా పార్టిసిపేషన్ చేయకపోయినా సరే 25% ఆఫ్ ది పీపుల్ చేస్తే మనందరికీ కూడా బాగుంటది. ఆ విధంగా మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే కమిషనర్ గారు మీకు కూడా ఒక విషయం చెప్తున్నా, మనకి 60 మంది 62 ఏళ్ల పైన వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేది మేయర్ గారు నాకు చెప్పడం జరిగింది. దాంతో పాటు శానిటైజేషన్ వ్యవస్థలో ఏదైతే తొలి అడుగు కార్యక్రమం ఏ విధంగా అయితే చేస్తున్నారో, నేను శానిటైజేషన్ వ్యవస్థలో రోజు 3 డివిజన్లు 6 నుంచి 9 వరకు నేను డివిజన్ వైజ్ గా తిరుగుతా. శానిటైజేషన్ మళ్ళీ ఏలూరు నియోజకవర్గంలో శుభ్రంగా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా నిన్న కూడా నేను ఎందుకు తిరిగే దగ్గర చెప్తున్నా, మిమ్మల్ని 7:30 నుంచి 8:30 వరకు డెఫినెట్ గా మీ అందరినీ కూడా టీవీలు చూడమని చెప్తున్నా. టీవీలో ఏం జరుగుతుంది, ఏలూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, మీకు ఏం అవగాహన కల్పించడానికి చెప్తున్నాం అని చెప్పి. ప్రతి విషయంలో కూడా మీకు అవగాహన ఉంటేనే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా పని చేయగలుగుతారు. డెఫినెట్ గా మీరందరూ కూడా సీరియల్స్ ఏ టైంలో చూసుకున్నా 7:30 నుంచి 8 వరకు మటుకు వార్తలు చూడమని మీ అందరినీ కూడా సవినయంగా కోరుకుంటా. ఎందుకంటే మీరు ఆ విధంగా చేస్తేనే ఏ కార్యక్రమమా ఏం జరుగుతుంది అనేది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మీ అందరికీ తెలుస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఆ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా చూస్తే, మీరు ఏదో మీటింగ్ వచ్చారు, మేము చెప్పింది తింటారో లేదో కూడా మాకు తెలియదు. మీరు ఇప్పటి వరకు అయినా ఏదైతే స్వచ్ఛాంధ్ర గురించి ఇప్పటికి ఎన్ని అయినాయి మీటింగ్లు? 6 6 కూడా దేనికి జరిగిందో ఇందులో ఎవరైనా ఒక్కరు చెప్పగలరా? చెప్పలేదు. 6 మీటింగ్లకి మీరు వచ్చారు కానీ మీరు చెప్పలేదు. మరి దేనికి ఈ మీటింగ్లు? మీరు ఏమి అర్థం చేసుకోండి. డెఫినెట్ గా కార్యక్రమానికి వచ్చినప్పుడు మనం బాధ్యతగా చేయగలిగిన పని మనం చేయాలి. కాబట్టి ఇక నుంచి దాన్ని బాధ్యతగా తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా మనందరూ కూడా ముందు వెళ్దాం అని చెప్పి మీ అందరికీ కూడా నేను ఏదైనా ఒక డెడికేషన్ తో పని అవ్వాలనుకుంటే ఆ పని అయ్యేటట్టుగా చూస్తా. మీరు కూడా ఏదో అయిపోయింది, వాళ్ళు వచ్చారు చేతులు దులుపుకున్నారు, రేపు పొద్దున్న పని అయిపోయింది అనుకుంటే ఎప్పుడు ఇలాగే ఉంటది. మీకు కూడా ఇదివరకు అలాగే అలవాటు అయిపోయింది. ఎవరి దగ్గరికి వెళ్తే చేస్తారంటే 2 సార్లు తిరిగిన తర్వాత ఇంకేం వెళ్తాం అని చెప్పి మీరు ఊరుకుంటుపోయారు. ఇవాళ పని విషయంలో ఏదైనా పని పుచ్చుకుంటే ఆ పని అయిపోవాలని కోరుకోవాలి. మీరు అవ్వంది ఉంటది, అయ్యే పని మటుకు అయ్యేంత వరకు దాన్ని వదిలిపెట్టుకోకుండా చేసే బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. మరి ఇలాంటి కార్యక్రమంలో మన విలువైన సందేశం ఇచ్చారు. ఇప్పుడు దేశంలో పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రతి నెల గౌరవ ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా మరి ఓకే, దీంతో పాటు 5,000 పాఠశాలలో కూడా ఇస్తాం. సార్ 60 ఏదైతే ఉందో వాళ్ళు కానీ తప్పుడుగా ఇచ్చి నేను అడిగినప్పుడు ఎంక్వైరీలో నేను ఎంక్వైరీ చేస్తాను నేను. మరి ఈ కార్మికుల ఆరోగ్య సంబంధించిన హెల్త్ కార్డ్స్ అందిస్తున్నామండి. నిట్టా రంగారావు గారు పౌరుడిగా పెద్ద మనిషిగా ఆయన వ్యక్తిగత జీవితాన్ని సమాజ శ్రేయస్సు కోసం ఇప్పుడు ఫైర్ స్టేషన్ సెంటర్ లో అదే విధంగా మీరు అందుకనే మీరు ముందు రోజు గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్
స్క్రబ్బింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.